ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ముదముతో సీతా ముదిత లక్ష్మణులు కలసి కొలువగా రఘుపతి ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై ఉండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. అనుపమానమై అతి సుందరమై కనరు చక్రము తగదగ మెరిసెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. కలియుగమందున నిలవైకుంఠము అలరుచున్నది నయముగ మ్రోకుడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఉన్నల పొగడల పూబోదరిండ్లను చెన్ను మీరగను శృంగారం బగు, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి. ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడండి. पाहि राम
నమస్కారం అండి. షారంగలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి స్పెషల్ సెలబ్రేషన్స్ చేస్తాము. నార్మల్గా శ్రీరామనవమి కన్నా ఒకరోజు ముందు ఈ కార్యక్రమం పెట్టుకుంటాం. ఈసారి ఆదివారం అందరికీ కలిసి వస్తుంది, అందరూ రావచ్చు, కలుస్తారన్నట్టుగా ఈరోజు పెట్టామండి. ఈరోజు చేసుకున్న కార్యక్రమం స్పెషాలిటీ ఏంటంటే డాక్టర్స్ మన సొసైటీకి చేసిన సేవలు అనుకోండి, వాళ్ళ సెల్ఫ్లెస్ సర్వీస్ అనుకోండి, అది దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో స్పెషల్ ఇన్వైటీస్గా డాక్టర్స్ని ఇన్వైట్ చేశాము. చాలామంది డాక్టర్స్ కూడా వచ్చారు. సో మాకు తెలిసిన క్లయింట్ బేస్ అనుకోండి, కొద్దిగా ప్రామినెంట్ డాక్టర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఇన్వైట్ చేశాము. దీప వెలిగించే కార్యక్రమం అనుకోండి, ఈరోజు శ్రీరాముడికి సీతమ్మ తల్లికి మెహందీ ప్రోగ్రాం, అంటే షారంగలో కళ్యాణం కాకుండా మేము మెహందీ ప్రోగ్రాం చేస్తాము. ఆ రోజు మాత్రం మనం స్పెషల్ డే కళ్యాణం చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్. ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్లో మేము చేసేది మెహందీ కార్యక్రమం. మళ్ళీ రాముల వారి కీర్తనలు చేసుకుంటాము, విష్ణు సహస్రనామం చేసుకుంటాము. చాలామంది వచ్చారండి. మా కస్టమర్ బేస్లో కూడా పూజలు బాగా చేసుకొని నిష్టగా దేవుణ్ణి తలుసుకునే అటువంటి వాళ్ళని ఎక్కువ ఫోకస్ చేసి ఇన్వైట్ చేశాము. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు వాళ్ళంటే అమ్మవారికి మెహందీ అర్పించడమే కాకుండా వాళ్ళకి కూడా మెహందీ కార్యక్రమం, మన రామచిలక జ్యోత్స్యం చెప్పే కార్యక్రమం కూడా పెట్టాము. ఎందుకంటే ఉగాది మొన్నే మనది జరిగింది. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్నది ఇది ఒక చిన్న మన పాత జ్ఞాపకాలను మళ్ళీ మనం గుర్తుంచుకోవడం. అలాగే మన పాత ఆటలు అంటే పచ్చీస్ పెట్టాము, అష్టాచెమ్మ, ఇవన్నీ గేమ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేసాము. కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడం, ఆ పాత జ్ఞాపకాలని మళ్ళీ గుర్తుంచుకోవడం, దీనిపైన ఫోకస్ చేసామండి. మీరు చూస్తున్నట్టుగా ఈ కార్యక్రమం రాముల వారిని సీతమ్మ తల్లిని పల్లకీలో లోపల తీసుకొచ్చి కూర్చోబెట్టి, అంటే అసలు చాలా చాలా బాగా జరిగిందండి కార్యక్రమం. మా అందరి కస్టమర్స్ కూడా ధన్యవాదాలు వచ్చినందుకు. వాళ్ళ ఎంతో టైం తీసి రావాలి, పార్టిసిపేట్ చేయాలి. 3.5-4 గంటలు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. మీ అందరు కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేము శ్రీరాముడు మెహందీ ఫంక్షన్ చాలా ఘనంగా బంధుమిత్రులతోటి, మా క్లయింట్స్ తోటి, మాకు భగవద్బంధువులతోటి చాలా సంతోషంగా గడుపుకున్నాము. దీంట్లో మెయిన్ మెహందీ ఫంక్షన్లో చాలామంది ఉత్సాహంగా కోలాటము, మెహందీ, చిలక జ్యోతిష్యము, మళ్ళీ మన పాతకాలపు అమ్మమ్మల ఆటలు అవన్నీ ఆడుకుని చాలా సంతోషంగా చేసుకున్నామండి. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.